హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈ రోజైతే మనం యమ్మీ యమ్మీ గులాబ్ జామ్స్ చేయబోతున్నాం జ్యూసీగా. జ్యూసీగా చాలా బాగుంది. ఈ రోజైతే నేను గులాబ్ జామ్ చేయబోతున్నా అండి యమ్మీగా. అయితే దానికోసం అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. దీంతో అయితే చేయబోతున్నా. ఇందులో 30 నుంచి 35 వరకు అవుతాయని ఇక్కడ ప్యాకెట్ మీద ఇస్తారు. బట్ అయ్యేది 22 అవుతాయండి. నేనైతే అంతే చేయగలుగుతా. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా అయితే కట్ చేసుకొని కోసేసుకుందాం పిండిని. ఇది ఏం లేదండి, ఈజీ ప్రాసెస్. దీంట్లో ఏం కలిపేది లేదు. పిండిలో కొంచెం పాలు పోసుకుంటూ, గోరువెచ్చటి పాలు పోసుకుంటూ కలుపుకుంటూ పోవాలి అంతే. దీంట్లో ఏం కలిపేది లేదు, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసారనుకో మళ్ళీ పిండి లేదు కదా, ఇబ్బంది అవుతుంది. అందుకే చూసుకుంటూ కలుపుకుంటూ పోసుకోండి. ఇవైతే మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇష్టంగా తింటారు. ఎప్పుడు అడుగుతూ ఉంటారు, గులాబ్ జామ్ చేయి మమ్మీ, గులాబ్ జామ్ చేయమని. ఇలా చూసుకుంటూ కొద్దిగా పోసుకోండి పాలు. ఇలా మంచిగా ఒత్తుకుంటూ కలుపుకుందాం. ఇంకా కొన్ని పాలు పడతాయి. మామూలుగా చేతిలో తీసుకుంటూ కలుపుకోండి, మళ్ళీ ఎక్కువ అయితే కష్టం. ఇలా అయితే 10 మినిట్స్ పెట్టుకోండి. ఎందుకంటే పాలు ఉన్నాయి కదా, ఆ పాలు పిండిని పీల్చుకుంటాయి, కొంచెం గట్టిగా అవుతుంది. కాబట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుని తర్వాత ఉండలు చూద్దాం. 10 మినిట్స్ అయింది కదండి, చూద్దాం పిండి ఎలా ఉందో. చూడండి, గట్టి పడింది. పిండి పాలని పీల్చుకుంటుంది. ఇప్పుడు చూడండి, చేతికి ఏమంటారు, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే చేతులకి కొంచెం నెయ్యి పెట్టుకోండి. ఉండ చుట్టేటప్పుడు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అప్పుడు ఇట్లయితే కొంచెం ఉండలు చుట్టుకుందాం. ఇట్లా ప్రెస్ చేసేయండి ఫస్ట్ ఉండ చుట్టి, తర్వాత ఉండ చుట్టండి. నెయ్యి పెట్టడం వల్ల సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మరీ చేతులకి తగిలేలా అంతే. ఇలా అయితే పగుళ్ళు లేకుండా ఇట్లా ఉండ చుట్టుకోవాలి. పగుళ్ళు ఉండకూడదు ఫ్రెండ్స్. నేనైతే ఆ సైజులో తీసుకుంటా. మళ్ళీ అలాగే కొంచెం నెయ్యి పెట్టుకుంటూ ఇలానే ఉండ చుట్టుకోవాలి. ఇలా ఉండ చేసుకుంటూ కొంచెం నేను కొంచెం పెద్దగా చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కొంచెం చిన్నగా చేసుకున్నా చేసుకోవచ్చు. మాకైతే కొంచెం పెద్దగా ఉంటేనే బాగా మంచిగా అనిపిస్తుంది. ఇక మొత్తం ఇలానే చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఏ పగుళ్ళు లేకుండా ఇలా చేసుకొని ఇంకా ఆయిల్లో కాల్చుకుందాం వీటిని, ఓకేనా ఫ్రెండ్స్? మనం షుగర్ పాకం చేద్దాం. నేను 10 స్పూన్లు పోసుకున్నా. మీకు షుగర్ ఎక్కువ కావాలంటే మీరు కూడా ఎక్కువ పోసుకోండి, మీ ఇష్టం అది. ఈ షుగర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీని కొలత అంటే ఏం లేదు, ఇది మునిగేలాగా పోసుకోండి. ఎందుకంటే ఎక్కువే కావాలి కదా మన పాకం, కాబట్టి మనం ఎక్కువనే పోసుకుందాం. ఇట్లా పోసేసుకొని ఇట్లా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. పాకం అంటే ఏం రానవసరం లేదు, మంచిగా మరిగితే చాలు, షుగర్ కరిగేలా మరిగితే చాలు. ఇప్పుడైతే ఇంకా ఈ షుగర్ పోసిన వాటర్ని పెట్టుకుందాం, సిరప్ చేద్దాం. ఇప్పుడైతే మరిగేటప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. మరుగుతూ ఉంటుంది, కొంచెం గరిటెతో అటు ఇటు తిప్పేద్దాం. ఈ సిరప్ అయితే అయిపోయిందండి. కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే వేయాలి, వేడి మీద వేయకూడదు, ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం 10 మినిట్స్ చల్లారనిద్దాం. ఇప్పుడైతే బాండీలో ఆయిల్ పోసుకుందాం.
మనం అవి గులాబ్ జామ్ ఉండల్ని మంచి కాల్ చేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఇది ఇది ఎక్కువ మంటలో కాల్చొద్దండి వీటిని, లోపల కొంచెం ఉడకవు, అందుకే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అందుకే మనం మంట ఎక్కువ పెట్టకుండా సిమ్లో పెట్టుకొని చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ లోపల కాలవు, పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల, బాగుండదు ఫ్రెండ్స్. అందుకే చూసుకొని వేసుకోండి. సిమ్లో పెట్టి వేసుకున్నారనుకోండి మంచి కాలిపోతుంది అనమాట. తిప్పుకుంటూనే ఉండాలండి, లేకపోతే ఒక సైడ్ ఇలా కాలిపోతుంది, ఒక సైడ్ కాలదు. అందుకుంటే ఎప్పుడు గ్యాస్ దగ్గర ఉండి తిప్పుతూ ఉండాలి రెండు వైపులా కాలేలాగా, లేకపోతే ఒకవైపు కాలి ఒకవైపు కాలవు. అందుకే జాగ్రత్తగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఒకవైపు వైట్గా ఒకవైపు రెడ్గా అవుతుంది, కనిపిస్తుందా? అందుకే ఇక్కడే ఉండి కాల్చుకోండి. తిప్పుకుంటా ఉండండి ఫ్రెండ్స్, తిప్పుకుంటూ ఉంటే మంచి కాలిపోతాయి. లేకపోతే ఒక పక్క కాలి ఒక పక్క కాలదు. అందుకే జాగ్రత్తగా తిప్పుకుంటూ గిరకుండా, లోపల ఉడకదు, అందుకే కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇలా చేసుకోవాలండి, ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా, మరీ బ్లాక్గా కూడా కావద్దు, మళ్ళీ బాగుండదు. ఇలా అయితే చాలు. ఇలా అయితే తీసేసుకుందాం. కలర్లో వచ్చేటట్టు చేసుకోవాలి. ఇప్పుడైతే షుగర్ సిరప్ చల్లారిందండి. ఇది 1 బై 1 ఒకటి వేసుకుందాం. అందులో వేసుకుంటూ చిన్నగా పెరగకుండా వేసుకుందాం. అవి మంచిగా పీల్చుకునేలాగా మంచిగా గరిటతో ఒకసారి కలుపుకుందాం. కాసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం, ఒక 1/2 అవర్. చూడండి ఫ్రెండ్స్, 1/2 అవర్ తర్వాత ఎలా అయిపోయాయో, మంచిగా పీల్చుకుంది. వాటర్ సిరప్ని అయితే మంచిగా పీల్చుకుంది. ఇంకా ఇదైతే ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నా యమ్మీ గులాబ్ జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. చూడండి ఎలా ఉందో లోపల. జ్యూసీగా చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకోండి, సింపుల్గా చేసుకోవచ్చండి గులాబ్ జామ్ని. ఏదో హంగామా అయితే ఏం లేదు, ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెసిపీ అయితే 15 మినిట్స్లో క్లోజ్ చేసుకోవచ్చు, అంతే, ఎక్కువ టైం పట్టదు. ఈజీగా పిల్లలు ఎప్పుడైనా అల్లరి చేసినప్పుడు వాళ్ళకి మాత్రం ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు పిల్లలు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.